హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవైతే నేను ఒకప్పుడు చేసిన జ్యువెలరీస్ అండి. ఇవి అంటే మనకి థ్రెడ్ ఉంటుంది కదా! బ్యాంగిల్సు, బుట్టలు చేసుకునే థ్రెడ్స్ ఉంటాయి. ఇవైతే కుందన్స్ అండి. ఇవి మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒక వీడియో అయితే పెడతాను. మీకు ఇప్పుడే ఎన్నో సార్లు ట్రై చేశాను. ఎక్కడ కొంచెం ఫ్యాన్సీలో ఈ బుట్టలు చేసేవి అయితే దొరకట్లేదు కొన్ని చోట్ల మాకు దగ్గరలో. నేను అవి బయట నుంచి తెప్పించుకున్నప్పుడు అవి చేసి చూపిస్తానండి. ఇవైతే చేసింది మాత్రం 3, 4 ఇయర్స్ అవుతుంది. అప్పటినుంచి కూడా చూడండి ఎంతో బెటర్‌గా ఉన్నాయి. అసలు ఏమీ పాడవలేదు. నేనైతే ఇవి డ్రెసెస్ పైకి మ్యాచింగ్ అని ప్రిపేర్ చేశాను. ఇవి థ్రెడ్‌తో అన్నీ కుందన్స్‌తో ఇవన్నీ మనకి మెటీరియల్స్ దొరుకుతాయండి. వెనకైతే ఈ అట్టలు ఉంటాయి కదండీ! అట్టలతో ఇలా బుట్టలు చేసుకొని తర్వాత మనకి పైకి ఎలా నచ్చితే అలా రెడీ చేసుకోవచ్చు. నేను చాలా రకాలుగా చేశాను. ఇవైతే ఊల్‌తో చేశానండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. నేను ఓన్‌గా అంటే ఇవి ఎలా చేయాలనేది నేను పక్కన చేస్తుంటే చూశాను. ఇవి మోడలు ఎలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయనేది ఓన్‌గా చేశానండి. నేనైతే ఇది కాపీ చేయలేదు. చూడండి ఇవి కూడా ఎంత బెస్ట్‌గా అనిపిస్తున్నాయో. ఇవైతేనండి ఇవి మనకి ఏమైనా రబ్బర్ బ్యాండ్స్ పెటల్స్ ఏమైనా ఊడిపోతే దాంతో మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇవైతే పెద్ద పెద్ద అంటే కుందన్స్ కొంచెం మనకి ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదిగోండి వెనక ఇవి తడవకుండా ఉంటే మాత్రం చాలా ఎల్లుంటాయి, ఏం పాడవండి. ఫెవికాల్‌తో అంటించాను. కుందన్స్ అయితే కొంచెం కొంచెం చివర్లో కట్ చేశాను. ఇవి మళ్ళీ ట్యాబ్లెట్స్ అయిపోయిన షీట్లతో కూడా మనం జ్యువెలరీస్ చేసుకోవచ్చండి. కమ్మలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి కూడా నేను పాత కమ్మలు ఉంటే అవి దానికి నెయిల్ పాలిష్ పెట్టి దాని చుట్టూ మళ్ళీ ఇవి అంటించాను. ఇప్పుడు ఇవి కూడా కొంచెం మోడల్ అయ్యాయి. ఇలా మనకు నచ్చినట్టు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. మన డ్రెస్సెస్ పైకి ఎలా మ్యాచ్ అయితే అలా. ఇవి లోపల కూడా చూడండి ఎలా చేశాను. ఇవి ఎలా చేయాలంటే వీటికి సంబంధించిన మెటీరియల్స్ దొరికినప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను ఎలా చేసుకున్నాను. ఇవి కొన్ని జడ రబ్బర్ బ్యాండ్స్ ఏవైనా ఊడిపోయినా అవి బాగున్నాయి కదండి. ఏదో ఒక గులాబీ రెక్కలకి ఇలా అంటించుకున్నట్టుగా అలా మోడల్గా కూడా ఉంటాయండి. ఇవి కూడా చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాయి. కలర్ కూడా అంటే ఎలా మన డ్రెస్సెస్ పైకి శారీస్ పై క్లాత్లతో కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా రకాలుగా మనకి అంటే మన జ్యువెలరీస్ మనమే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బయట తీసుకోవడమే కాదు. చూడండి ఇవి కూడా సింపుల్గా కాలేజ్ పిల్లలకి ఇలాంటివి కూడా సింపుల్గా అనిపిస్తాయి. ఇవైతే కొంచెం పెద్ద సైజుగా ఉన్నాయి కాబట్టి కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కొంచెం మంచి లుక్ ఇస్తాయి డ్రెస్సెస్ పైకి. చూడండి లోపల కూడా ముత్యం లాంటిది ఇలాంటివి ప్రిపేర్ చేశాను. ఇప్పుడివి కాదండి, చాలా అంటే 3 ఇయర్స్ అవుతుంది ఇవన్నీ చేసుకొని నేను. ఇంకా చాలా ఉన్నవి కానీ కొన్ని ఎక్కడ అంటే అక్కడ పోయాయి. ఇవి కూడా పూసలతో సింపుల్గా. ఇవి కూడా వెనక అట్ట ఉంటుంది కదండి, ఆ పీస్ అంటించుకొని మనకి కటింగ్ చేసుకోవాలి. ఇలా అంటించుకొని చుట్టూన మనకి నచ్చినవి కట్ చేసుకొని వెనక కమ్మకి సంబంధించినవి మెటీరియల్స్ దొరుకుతాయి. మనకి నచ్చినట్టు అలా చేసుకోవచ్చండి. ఇదైతే నేను చుట్టూ సన్నగా అల్లిన థ్రెడ్తో ఇలా అంటించాను. కొంచెం పెద్దగా అనిపిస్తుందో ఇవి అంటే మనకి ఫోన్లో కంటే ఇంకా మంచి లుక్కే ఉన్నాయండి. చాలా ఏళ్ళ నుంచి బాగున్నాయి. ఊల్తో చేసుకోవచ్చు, థ్రెడ్తో చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. బ్యాంగిల్స్ కూడా నేను చేసినవి ఉన్నాయి చాలా. అవన్నీ మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది పెట్టడం చేయడం ఇవన్నీ. అంతేనండి. ఓకే.
వచ్చాయా అండి మీకు అయితే? ఓకే, థ్యాంక్ యూ.